దాని తర్వాత వ్యాన్ నుంచి పడిపోయినా అన్నమాట, వచ్చి అనమాట. నా సాయి శక్తిలో పట్టుకోవడం ప్రయత్నం చేయడం వల్ల నడుము వచ్చి భూమి మీద పడ్డాది అన్నమాట. అది ఒకటి. ఇవన్నీ ఈ కడుపు నొప్పులు అప్పుడప్పుడు ఉంటాయి. నేను నిరంతరం ఈ డాగ్స్ టాబ్లెట్ ఓడుతూ దాన్ని కంట్రోల్ చేసుకుంటూ వచ్చేవాడిని అన్నమాట. ఓకే. మొన్న వచ్చి చెప్పింది సారు ఎప్పుడు తీసుకున్నావు, ఇవన్నీ వాడడం మానేశాను అనమాట. రెగ్యులర్గా ఇప్పుడు ఓడుతున్నాను. దానివల్ల కంట్రోలింగ్ కొంచెం కనపడుతుంది అనమాట. ఓకే అండి. రెండోది ఏంటంటే మోషన్స్ కూడా కొంచెం లూజ్ మోషన్స్ అయ్యేది. ఆ లూజ్ మోషన్స్ కూడా కంట్రోల్ అయిపోయింది అనమాట. మోషన్స్ కరెక్ట్ గా అవుతున్నాయి. ఓకే. రెండోది నా బీపీ మీద ఏంటంటే నీటి కాయలు లాంటివి ఒక చింత పిక్క అంతా సుండివి అన్నమాట వచ్చి, అవి కూడా ఇప్పుడు ఆల్రెడీ సైజు తగ్గిపోయాయి, చిన్నవయ్యాయి. ఓకే. ఇంకా నేను 6 బాటిల్ జస్ట్ ఇంకొక బాటిల్ కూడా కంప్లీట్ అవ్వలేదు. దీనివల్ల పని కూడా బాగా చేయగలుగుతాను అనమాట. ఎనర్జీ లెవెల్స్ పెరిగాయి. ఆ ఎనర్జీ పెరిగింది. సూర్య నమస్కారం చేసి మామూలుగా నొప్పులు కనపడవు అనమాట. ఈ ఎక్సర్సైజ్ ధ్యానం చేసేటప్పుడే అవి కనపడుతుంటాయి అనమాట. అది కూడా కంట్రోల్ ఫవరేజ్ మట్టుకు అయ్యింది అనమాట. మీ పేరు సార్? మీ పేరు, మీ వయసు? నా వయసు అయితే 70 సంవత్సరాలు అండి. నా పేరు బవిశెట్టి నారాయణరావు అనమాట. నారాయణరావు గారు ఫ్రమ్ తెర్లాం అనమాట. విజయనగరం జిల్లా తెర్లాం అనమాట. ఓకే. మీరు వచ్చారు కదా. అవునండి. VR4 క్యాప్సూల్స్ రోజుకి మీరు ఎలా తీసుకుంటున్నారు, ఎన్ని తీసుకుంటున్నారు? అంటే ఫస్ట్ ఒక 5 రోజులు ఏంటంటే ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి అనమాట. ఓకే. 5 రోజుల తర్వాత ఉదయం 2 సాయంత్రం 2. ఓకే. ఇప్పుడు ఉదయం ఒకటి మధ్యాహ్నం ఒకటి రాత్రి ఒకటి 3 పూటలు 3 తీసుకుంటున్నాను అనమాట. ఓకే. సో మీ ఆకలి అరుగుదల బాగుందా? అవన్నీ సూపర్ అండి. ఉదయం 10 తింటే 10 గంటలకు మళ్ళీ ఆకలి వేసేస్తాను. ఓకే. నిద్ర బాగా పడుతుందా? ఆకలి అవన్నీ నిద్ర బాగానే పడుతుంది అండి వచ్చి అనమాట. మోషన్ అనేది ఫ్రీ అవుతుంది, ఎనర్జీ లెవెల్స్ బాగున్నాయి, మీ నొప్పులు అవన్నీ తగ్గాయి. ఆ నొప్పులు మటు అంటే కంట్రోల్ అవుతున్నాయి అండి వచ్చి. ఎందుకంటే పాత అంత బేగి ఇవి కాదు కదా, కొన్ని సంవత్సరాల క్రితం ఉన్న దెబ్బలు అవి అంటే గ్యాజువల్ గా అవి కంట్రోల్ అవుతున్నాయి అనమాట. ఓకే అండి. మరి ఈ ఉత్పత్తిని మనం ఎవరికైనా చెప్పొచ్చా? చెప్పొచ్చండి. నేను ఆల్రెడీ చెప్తున్నాను అనమాట. ఓకే. వాళ్ళు కూడా అందుకే రవి గారు నాకు పేపర్స్ ఇచ్చారు. ఆ పేపర్స్ కూడా వాళ్ళకి నేను ఇస్తున్నాను వచ్చి. ఓకే అండి. వాళ్ళకి ఏంటంటే నా గురించి వాళ్ళకి అడుగుతున్నారు, నా గురించి చెప్తున్నాను అనమాట. చాలా సంతోషం అండి గురువు గారు, చాలా సంతోషం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి రవిప్రసాద్ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.